తీర్థయాత్రలు ఎందుకు చేయాలంటే మహాత్ములు తిరుగాడినటువంటి ప్రదేశాలు, అక్కడ క్షేత్ర ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఏంటంటే మనలో తెలియకుండానే మన శరీరాల్లో ప్రవేశిస్తుంది. ఆ మహాత్మ్యం మనలో ప్రవేశిస్తుంది. అందువల్ల వాళ్ళు తిరుగాడిన ప్రదేశము, వాళ్ళ మహాత్మ్యం ప్రసరిస్తున్న ప్రదేశము, అమ్మవారి యొక్క శక్తి అక్కడ ఉంటుంది, అయ్యవారి శక్తి అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళటం వల్ల ఆ శక్తిలో కొంచెం పావు వంతైనా మనలోకి చేరుతుంది. కాబట్టి తీర్థయాత్రలు చేస్తుంటాం. సరే, ఆ రకంగా నాకు ఈ సుమారుగా 40కి పైగా ఈ దేవాలయాలు కానివ్వండి, నా జీవితంలో నేను అనుకోలేదు. ఇన్నిటిని నాకు ఈ రకంగా అవకాశం కలిగించినందుకు ముందుగా గాయత్రి టూర్స్ ట్రావెల్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే డబ్బు అనేది కామన్, నేను కాదంటల్లా. డబ్బు కంటే ముఖ్యమైనటువంటిది సౌహార్దం. సౌహార్దం అంటే హృదయగత భావాన్ని సౌహార్దం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిలో ఒక కుటుంబ తత్వం ఉందండి. అది అందరినీ ఆకర్షించింది. వచ్చినటువంటి మా వాళ్ళందరూ పైకి చెప్పినా చెప్పకపోయినా అందరి హృదయాల్లో ఉన్నటువంటి మాట అదే, ఒక కుటుంబ భావన. ఇది మన ఇల్లు, వచ్చినటువంటి వాళ్ళు నా అన్నయ్య, నా తండ్రి, అలా ఆ భావన చేశారు. నా సోదరి అనే భావన చేసి, ఏమ్మా ఏం కావాలో, ముఖ్యంగా మా ప్రసాద్ గారు, నేను ఆయన పొగట్టలేదు, ఏమ్మా ఏం ఆపించమంటారా, ఏం చేయమంటారు, ఇట్లా ప్రతి నిమిషం కూడా ఆయన కనుక్కోవటం. అలాగే రవి, అలాగే విలాస్, ఎవరైనా సరే ఏం కావాలండి, ఏది అడిగినా సరే వెంటనే తెచ్చి ఇవ్వటం. ఇలా ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే వారికి కాదండి పేరు వచ్చేది, సంస్థకి పేరు వస్తుంది. సంస్థ అంటే తల్లి, తల్లికి ఆ రకం అంటే తల్లి రుణం తీర్చుకోలేదంటాం చూడండి. సంస్థ రుణాన్ని ఆ రకంగా కుటుంబ వాతావరణం కల్పించి వాళ్ళు చక్కగా తీర్చుకుంటున్నారు. అందుకని వారికి ప్రత్యేకంగా మనందరం కూడా అభినందనలు చెప్పాలి. అలాగే ఈ గాయత్రి టూర్స్ను స్థాపించినటువంటి భరత్ దంపతులు నిజంగా చాలా అదృష్టవంతులండి. నేను మొట్టమొదటి చెప్పినట్టు డబ్బు తీసుకొని సేవ చేయటం కాదండి, డబ్బు అనేది పక్కన పెట్టాలి. సేవా దృక్పథం. ఎందుకంటే చాలా టూర్స్లో ఇప్పుడు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అనుభవాలు పంచుకున్నారు. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉన్నాయనుకోండి, 2 రోజుకు మీకు 2 కంటే ఎక్కువ ఉండవు, మహా అయితే మళ్ళీ 3వ బాటిల్ కోసం. అంటే నేను విన్నానండి ఈ రకమైన తగాదాలు. అసలు ఇక్కడ మంచినీళ్ళు అండి, అసలు మాకు మంచినీళ్ళు లేవు, ఇది ఒక వాటర్ బాటిల్ కావాలండి. ఎక్కడ అసలు అసంతృప్తి ఎవరిలో కలగకుండా ఆ రకంగా చేశారే. అంటే మళ్ళీ రేపు మేము ఇంకో చోటికి వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా ఏది బాగుంటుందిరా అని మమ్మల్ని ఎవరైనా అడిగితే, ఇదిరా గాయత్రి టూర్స్కి వెళ్ళి కళ్ళు మూసుకొని వెళ్ళు, హాయిగా వెళ్ళొచ్చు నువ్వు అని చెప్పేటువంటి మాకు ఆ ఇన్స్పిరేషన్ మాకు కలిగించారండి. అందుకని వీరికి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ముందు కూడా ఈ రకంగా, ఎందుకంటే హోటల్స్లో తిండి తిని 10 రోజుల్లో మన శరీరం గొల్లవుతుందేమో అని లోపల నేను చాలా బాధపడ్డాను. ఆ తిప్పలు లేకుండా ప్రత్యేకంగా వంటలు చేయించి మంచి ప్రదేశాల్లో ఆపించి చక్కగా మాకు భోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా ప్రతి నిమిషం, అలాగే దేవాలయాల్లో కూడా ఇదిగోండి ఈ టైంకి మనం బయలుదేరదాం, ఇక్కడ మనం ముగిస్తున్నాం అంటే ఒక క్రమబద్ధమైనటువంటి ఒక ప్రణాళిక. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగినటువంటి వాటిని సాధ్యమైనంత వరకు వాళ్ళ మనస్సులు నొప్పించకుండా, ఎందుకంటే ఇవాళ తిరుత్తని ఉంది. ఇవాళ తిరుత్తని నిజానికి ఈ షెడ్యూల్లో లేదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడిగారు చాలామంది. అందుకే అందరి కోరికను తీర్చడం, ఎందుకంటే చివరి రోజు టైట్ షెడ్యూల్ అయినా అందరి కోరికను తీర్చడంతో ఉన్నటువంటి అభిమానం ఇంకా రెట్టింపోయింది చాలామందిలో. అట్లా ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితోటి మనం ముగించాము. ఆ బ్రహ్మణ దేవుడు చక్కగా అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇలాగా అనేక రకాలుగా గాయత్రి టూర్స్ ట్రావెల్స్ చక్కటిదండి. ఇటు ఆతిథ్యానికి చక్కగా సౌజన్యం పంచుకుంది, అలాగే చక్కగా దేవాలయ సందర్శనకి సౌజన్యాన్ని పంచుకుంది. అలాగే అక్కడ వివరాలు ఇదండి కొంచెం షార్ట్ కట్గా పరిచయం చేస్తూ మా ప్రసాద్ గారు, ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది, ఇది చూద్దాం అని చెప్తూ చక్కగా అందరినీ ఉత్సాహపరిచారు. ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొత్తానికి ఈ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ యొక్క ఈ 10 రోజుల తమిళనాడు యాత్ర తళతళలాడే యాత్ర, అభిమానం, ఆప్యాయత తళతళలాడేటువంటి యాత్ర. శుభమస్తు.